రోజైతే గోల్డ్ తీసుకోవడానికి నరసాపురం వెళ్తున్నామండి. ఇంకా ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గోల్డ్ షాప్సే ఉంటాయి. మనకి ఫస్ట్ అయితే మేము 16 to 20 గ్రామ్స్ ఈ లోపల చూపించమన్నాము. ఇదైతే మనం ఒకవేళ ఎక్స్చేంజ్ చేస్తే 1 గ్రాము తక్కువ తీసుకుంటారంట. అంటే ఆమె తరుగు పడిందండి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజైతే గోల్డ్ తీసుకోవడానికి నరసాపురం వెళ్తున్నామండి. ఇప్పుడైతే రావులపాలెం బస్ స్టాండ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే నరసాపురం బస్సు ఎక్కి ఇంకా వెళ్తాము. నేను మా పెద్దమ్మ ఇంకొక వదిన ఉన్నారనమాట. మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. రావులపాలెం నుంచి అయితే 10కి బయలుదేరామండి. ఇప్పుడైతే బస్సు ఎక్కేసాము. మేము నరసాపురంలో ఏమేమి తీసుకున్నాము, షాపింగ్ ఎలా జరిగింది, గోల్డ్ ఎంత పడింది రేటు అనేది అయితే ఫుల్ వీడియో అండి. ఇది స్కిప్ చేయకుండా చూడండి. నరసాపురం అయితే వచ్చామండి. ఇక్కడైతే నరసాపురం బస్ స్టాండ్లో దిగేసాక ఇప్పుడైతే సెంటర్కి వెళ్తున్నాము. కొంచెం పక్కనే అనమాట బస్ స్టాండ్. కొంచెం ఫ్రంట్కి వస్తే మనమైతే సెంటర్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ అంటే రోడ్డు మనం వెళ్తాం కదండి, రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా గోల్డ్ షాప్సే ఉంటాయి. మీకు ఇప్పుడు వెళ్తున్నాం కదా, క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే సెంటర్ నుంచి వచ్చేసాము. చూసారా, ఇది గోల్డ్ షాపే కదా. ఇంకా ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గోల్డ్ షాప్సే ఉంటాయి. మెయిన్ ఏంటి అంటే నరసాపురంలో అయితే గోల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అంటారండి. మా వాళ్ళు అయితే పర్టికులర్గా నరసాపురం వచ్చి తీసుకుంటారు గోల్డ్. మా ఇంటి దగ్గర కౌశల్ అతను వచ్చినా సరే, అతను మనం గోల్డ్ తీసుకురమ్మన్నా సరే నరసాపురం నుంచి తెచ్చుకుంటారు ఆయన గోల్డ్. అంటే క్వాలిటీ బాగుంది అని మెయిన్ అనమాట నరసాపురం వచ్చేది. రేట్ విషయం పక్కన పెడితే తర్వాత ఏంటి అంటే ఇంక షాప్స్ అన్ని తిరిగి కడకైతే ఒక షాప్లోకి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే పెళ్లి కూతురు కోసం బొందు చూస్తున్నామండి. బొందు అయితే అడిగాము. బొందులో అయితే డిజైన్స్ అయితేనండి మేము నెమలొచ్చేలాగన్నా లేదంటే చిన్న చిన్న గుళ్ళు కింద వస్తున్నాయి కదా రైట్ సైడ్, ఇంకా అలా వచ్చేలా అన్నా చూపించమని అడిగాము. ఆయన అయితే డిజైన్స్ అన్ని తీశారు. ఆయన దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని ఎన్ని గ్రామ్స్ లో కావాలి అని అయితే అడుగుతారు కదా. మనకి ఫస్ట్ అయితే మేము 16 to 20 గ్రామ్స్ ఈ లోపల చూపించమన్నాము. అంటే మనకి నచ్చిన డిజైన్ ఎలా ఉంటుందంటే అది ఏంటంటే 3 కాసుల్లో ఉంటుంది. అంటే 24 గ్రామ్స్ అలా అవుతుంది. అప్పుడు ఏంటి అంటే దాంట్లో మనం ఇలా 16 గ్రామ్స్లో చేయగలరా అని అడిగామన్నమాట. అంటే మీరు ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలమ్మా అన్నారు. సరే అయితే ఆర్డర్ ఇస్తే శుక్రవారం ఇస్తాము అన్నారు. మేము వెళ్ళింది అయితే బుధవారం అండి. మేము వెళ్ళిన రోజు అయితే గోల్డ్ రేట్ అయితేనండి గ్రామ్ వచ్చేసి 8,150 రూపాయలు ఉందండి గ్రామ్ రేట్ అయితేని. అప్పుడు కాస్ట్ వచ్చేసి మనకి 65,500 అలా అవుతుందండి. మేము అడిగింది అయితే ఇంకా 16 గ్రామ్స్లో చూపించండి అని అడిగాం. ఫస్ట్ అయితే మాకు డిజైన్ నచ్చింది. దాని వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ ఉందండి. దాన్నే 16 గ్రామ్స్లోకి మీరు చేస్తారని అడిగాము. ఇంక చెప్పాను కదా శుక్రవారం ఇస్తాము అన్నారు. ఇంకా అయితే సరే ఇంకా అలా కాదు, మాకు వేరే షాప్లోంచి ఏమైనా తెప్పించగలరా అని అడిగాము. ఎందుకంటే వీళ్ళు గుడి దగ్గర పూజ చేయిస్తాను అని అన్నారు. ఓకే చూస్తాము అని అన్నారు. ఇప్పుడు ఏంటి అంటే వేరే మోడల్ చూస్తున్నాము. ఇదైతే మనం ఒకవేళ ఎక్స్చేంజ్ చేస్తే 1 గ్రాము తక్కువ తీసుకుంటారంట. అంటే 1 గ్రామ్ తగ్గించి మనకి మనీ అయితే ఇస్తారు ఎక్స్చేంజ్ చేసినప్పుడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంక సరే అయితే బొందు అయితే తీసుకొస్తామా అన్నారు కాబట్టి ఇంకా అది కూడా మోడల్ చూడడం మానేసి ఇంకా బొందు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంటే 2 కాసుల్లో ఇంకా బొందు అన్నమాట. అది ఏంటంటే సైడ్ రైట్ సైడ్ 3 గుళ్ళు వచ్చేలా ఉన్నాయి ఆ డిజైన్ అయితేని. ఇంకా బొందుల సెలక్షన్ అయిపోయింది. ఇదైతే ఏంటి మెరుస్తుందని చూపించమంటే చూపిస్తున్నారు అనమాట. అదైతే గుల్ల చేత అంట. నిజంగా మెరుపులు కింద ఉంది. పెళ్లిలో అయితే ఒక్కొక్కరు ఒక ఆన్మా కింద ఉంటుంది కదండి. పెళ్లి కూతురు వాళ్ళు అయితే సూత్రం పెడతారంట. మా పెద్దమ్మ వాళ్ళు అయితే రావాక తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ జనరేషన్లో అందరూ ఏంటంటే వీళ్ళ సైడ్ వాళ్ళు అందరూ రావాకే కడతారనమాట మా పెద్దమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళు అయితే సూత్రం అంట. ఇంకైతే రావాక సెలక్షన్ ఏంటి అంటే గ్రాములో చూసాము. తర్వాత అయితే బుట్టలు తీసుకుందామని బుట్టల డిజైన్స్ అయితే చూపించమన్నామండి. ఇవైతే చిన్న చిన్న బుట్టలు చూపిస్తున్నారు కదా. పెద్ద బుట్టలు తీసినప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదండి నాకు. పెద్ద బుట్టల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. వాటిని చూస్తూనే అలా ఉండిపోయాను. ఇంకా డిజైన్స్ చూస్తాను, వీడియో తీయడమే కుదరలేదు. ఇవైతే ఉంగరాలు. మనకి ఏంటి అంటే ఓల్డ్ ఉంగరం ఇరిగిపోయింది ఒకటి ఉందన్నమాట. ఇంకా ఉంగరం పట్టుకొచ్చి ఇచ్చామన్నమాట. ఆ ఉంగరం అతికించి ఇవ్వడానికి అయితే 250 తీసుకుంటానన్నారండి. అంటే మనం ఇచ్చిన ఎంత గోల్డ్ ఉందో అంత గోల్డ్ మనకి వెనక్కి ఇచ్చేస్తారు. అంత గోల్డ్తో ఉంగరం చేసి ఇస్తారనమాట. అంటే మనకి 250 అయితే అడిగారు. అదే మేము రావులపాలెంలో ఒక షాప్లో అడిగాము, 600 చెప్పారు వాళ్ళు. మనం ఇచ్చిన గోల్డ్తోనే ఉంగరం అతికించి ఇవ్వడానికి. మేము తీసుకున్న బొందు అయితే ఇదండి డిజైను. ఈ బొందు అయితే 16 గ్రాముల్లో వీళ్ళ దగ్గర లేదని వేరే షాప్ నుంచి అయితే తెప్పించారండి. డిజైన్ అయితే ఇలా సైడ్ 3 గుళ్ళు వచ్చినాయి. నరసాపురంలో ఏంటి అంటే మనకి గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు రావులపాలెంకి నరసాపురానికి అయితే పెద్ద వేరియేషన్స్ అయితే ఏమీ లేదండి. మనకి ఎక్కడ తేడా కనిపిస్తుంది అంటే తరుగు మజూరి దగ్గర అయితే ఎక్కువ తేడా కనిపిస్తుంది. అక్కడ తరుగు మజూరి ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మా దగ్గర గోల్డ్ ముక్కలు అయితే ఉన్నాయండి, అవి అయితే ఇచ్చేసాము. కాస్ట్ అయితే మాకు 65,000 వెనక్కి ఇచ్చేసారు మేము ఇచ్చిన ముక్కలకి. 2 కాసులు బొందుకి అయితేనండి కాసున్నర అయితే తొరిగేశారండి. కాసున్నర తొరిగేశారు. మొత్తం ఏంటంటే
17 గ్రాములు నర తీసుకున్నట్టు, మనం 17 గ్రాములన్నర తీసుకున్నట్టు గోల్డ్ అయితేని, తర్వాత మజూరీ కలిపి మొత్తం అయితే 1,45,000 అయిందండి మొత్తం మేము తీసుకున్న బొందుకి. ఇంకా మా దగ్గర 65,000 అయితే మైనస్ చేసేస్తే ఇంకా 80,000 అయితే వాళ్ళకి ఇవ్వాలి. 80,000 ఇవ్వాలితే మేము లాస్ట్‌కి ఏంటంటే 5,000 తగ్గించి 75,000 అయితే బొందుకి వాళ్ళకి ఇచ్చామండి మేము. 5,000 వాళ్ళకి తగ్గించి ఇవ్వడం వల్ల మాకేంటంటే కాస్ట్ అయితే తరుగు పడిందండి. ఇంకా అలా కాలిక్యులేట్ చేసుకుంటేని. మనకి ఇప్పుడు రావులపాలెంలో మేము 2 షాపుల్లో తీసుకున్నాము. ఏంటంటే కాసుకి గ్రాము తరిగేసేస్తున్నారు. 2 కాసులకి 2 గ్రాములు తరిగేశారు. ఇక్కడ ఏంటంటే మాకు 2 కాసులకి గ్రామే తరుగు పడిందండి. అక్కడ మనకి ఆ వేరియేషన్స్ అయితే చూడొచ్చు నరసాపురంలో అయితేని. గోల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. అంటే గమ్ముని బ్లాక్‌గా అవ్వడము అలా ఏమి ఉండదు. క్వాలిటీ అయితే చాలా బాగుంటది. ఇంకా బొందు సెలక్షన్ అయితే అయిపోయింది కదా! ఇంకా మాతో వచ్చిన వదిన వాళ్ళైతే ఇంక డైలీ వేర్ ఇయర్ రింగ్స్ చూస్తారని డిజైన్స్ అయితే చూస్తున్నారు. వాళ్ళకైతే కొన్ని నచ్చుతున్నాయి. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ ఏంటంటే 2 గ్రామ్స్, 3 గ్రామ్స్‌లో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్. నరసాపురంలో మాక్సిమం షాప్స్ అన్నిటిలో కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఒక షాపే కాకుండా వేరు షాపులు కూడా తిరుగుతున్నామండి. ఇంకా కొన్ని షాప్స్‌లో ఏమంటున్నారంటే, మేము కాసు మొక్కిచ్చాము అక్కడ 65,000 ఇచ్చారు అంటే, 65,000 కాదండి, మేము 65,500 ఇచ్చేస్తాము మీరు ఇచ్చింది ముక్క కాబట్టి అంటున్నారు. అంటే కొన్ని షాపుల్లో అలా ఇస్తున్నారు, కొన్ని షాపుల్లో ఇలా ఇస్తున్నారు అంట. మనం నడుస్తూనే ఉండాలి కానండి, రైటు లెఫ్ట్ ఇంకా బంగారపు షాపులు ఇంకా అలాగ వస్తూనే ఉన్నాయి. అంటే మనకి తెలిసిన వాళ్ళు షాపు ఉందంటే మనకి కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడడానికి, అడగడానికి గట్రా ఉంటది కదా! మాకైతే నరసాపురం దగ్గరలో ఉన్న ఊర్లో అయితే కొంచెం మంది రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళైతే ఈ షాప్‌కెళ్ళండి, ఆ షాప్‌కెళ్ళండి అని చెప్తున్నారనమాట. కొంచెం దాన్ని బట్టి గైడెన్స్ ఆళ్ళు ఇవ్వడం గురించి కొన్ని షాప్స్‌లకైతే వెళ్ళాము. షాప్స్‌లో అయితే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. న్యూ కలెక్షన్సే ఉన్నాయి. డిజైన్స్ అయితే కొత్త డిజైన్సే ఉన్నాయి. మనకైతే వెండయితే ఆ రోజైతే రూ. 950 ఎంతో ఉందంటండి తులము. వెండి కూడా రేటు అలాగే పెరుగుతుందండి. బంగారం పెరిగినట్టు వెండి కూడా రేటు అలాగే పెరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకే అసలా మాక్సిమం 3 కాసులు ఎడతారు. బంగారం రేటు బడ్జెట్ బట్టి మా పెద్దమ్మ బొందయితే 2 కాసుల్లోకొచ్చేసింది. ఇంక అంత అయితే బడ్జెట్ ఉంది కదా! ఇప్పుడు 2 కాసులకే బొందుకే 1,45,000 అయింది. అసలు ఎంత పెరుగుతుందండి గోల్డ్ రేటు. ఇంకోటేంటంటే బంగారపు షాపుల్లో తుడుస్తారు కదండీ! ఆ మట్టి కూడా చాలా మంది వచ్చి కొనుక్కుంటారంట. కొంచెం వీళ్ళు కట్ చేసినప్పుడు గోల్డ్ గట్టా పడతా ఉంటది కదా! ఆ మట్టి కూడా కొనుక్కుంటారంట. వాళ్ళు చెప్తుంటే నేనైతే చాలా షాక్ అయిన విషయం. అంటే వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటదంట. ఇంత మట్టని కలెక్ట్ చేసిన తర్వాత దాన్నయితే క్లీన్ చేసి ఆళ్ళకి ఎంతో కొంత గోల్డ్ అయితే దొరుకుతదంటండి. తర్వాత అయితే మా అన్నయ్యకి ఉంగరాలు సెలెక్ట్ చేస్తున్నాము. ఏంటంటే గోవిందరాజ స్వామిది ఉంగరం అయితే చూస్తున్నాము. ఆ ఉంగరం అయితే 4 గ్రాములు 200 ఉందండి. తర్వాత అయితే వెంకన్న బాబు ఉంగరం చూద్దామని అయితే వెంకన్న బాబు ఉంగరంలో డిజైన్ ఉంది. ఇదొచ్చేసి ఎన్ని గ్రాములు ఉందంటే ఇది కూడా 4 గ్రాములు 300 ఉందండి. ఇంకా చూసారా? చూడడానికైతే భలే ఉంది ఆ ఉంగరం. తర్వాత ఏంటి అంటే గోవిందరాజ స్వామి ఉంగరంలోనే 3 గ్రాముల చిల్లర అయితే ఉంది. ఆ ఉంగరం అయితే తీశారు. వీళ్ళు అడిగిన రేట్‌కి ఆ షాప్ వాళ్ళైతే ఇవ్వనన్నారు. ఆళ్ళకి ఈళ్ళకి 2000 డిఫరెన్స్ అంటే వాళ్ళు ఇవ్వనన్నారు. ఇంక వేరే షాప్‌కైతే వచ్చాము. ఇంకా వేరే షాప్‌లో కూడా మనకి వెంకన్నబాబు ఉంగరాలే చూస్తున్నారండి. ఇక్కడ వెంకన్నబాబు ఉంగరం అయితే తీసుకొని ఒకటి సెలెక్ట్ చేశారు. ఇక్కడైతే అరకాసు ఉంగరానికైతే పావు గ్రామ్ అయితే తరుగు పడిందండి. రీసెంట్‌గా మా ఇంటి దగ్గర ఒకళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఉంగరానికి అర గ్రామ్ అయితే తొరిగేశారండి. ఇక్కడైతే పావు గ్రామే తరుగు పడింది. ఇంకా బుట్టలు కూడా తీసుకున్నామండి. ఇదైతే 11 గ్రాములు చిల్లర పడింది. కొంచెం తక్కువ కాసున్నారనమాట బుట్టలైతేని. నరసాపురంలో అయితే గోల్డ్ క్వాలిటీ బాగుంటది. అలాగే తరుగు దగ్గర అయితే మనం కొంచెం బయట దాని మీద ఇక్కడైతే కొంచెం డిఫరెన్స్ చూడొచ్చండి. మా గోల్డ్ షాపింగ్ అయితే ఇలా గడిచింది. మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద కామెంట్ చేయండి.